ఏ పదవి చేస్తే ఆ పదవికి వణి తెచ్చిన వ్యక్తి శ్రీ తమ్మినేని సీతారాం గారు. సేవ లేక, సత్తా లేక, ఇచ్చిన హామీలని నిలబెట్టుకోలేక ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు. కారణం ఏంటంటే ఒక సూపర్ 6 అన్నారు, అదంతా తుస్సు. ప్రతి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి 1500 ఇస్తామన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి 1500 అంటే ఎవ్రీ ఇయర్ 18,000 అవుతుంది. 12,000 ప్లస్ 500 18,000 అంటే 18,000 36,000. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి 36,000 ఈరోజు కూటమి ప్రభుత్వం బకాయి పడినట్టే. 20 లక్షల మంది నిరుద్యోగులకి నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు. అంటే సంవత్సరానికి 36,000, 2 సంవత్సరాలకి 72,000. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగికి 72,000 ఈరోజు కూటమి ప్రభుత్వం బకాయి పడినట్టే. 50 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి పెన్షన్ ఇస్తామన్నారు. కనీసం పెన్షన్ ఇవ్వక అర్హతలో ఉన్న పెన్షన్ కూడా తీసిన పరిస్థితి ఈరోజు మనందరూ చూస్తూనే ఉన్నాం. ఒక ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి క్వార్టర్కి 700 కోట్లు రిలీజ్ చేయాలి. అంటే ఈరోజు 8 క్వార్టర్లు అంటే 5,600 కోట్లు. విద్యా దీవెన ప్లస్ వసతి దీవెన కలిపి సుమారు 8,000 కోట్లు సుమారు రిలీజ్ చేసినంత 1,400 కోట్ల మంది రిలీజ్ చేశారు. ఆరోగ్యశ్రీ ప్రతిదీ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు ఇచ్చిన ప్రామిసుల్ని ఫాల్స్ ప్రామిస్ చేసేసి అధికారం చేపట్టి అవన్నీ ఎక్కడ ప్రజలు నిలదీస్తారని చెప్పేసి ఒక బీసీ నాయకుడు తమ్మినేని సీతారాం లాంటి ఒక మహోన్నత వ్యక్తి మీద లేనిపోని ఆవాకులు చావాకులు పేలుతూ పబ్లిక్ని డైవర్ట్ చేస్తున్నారు వాళ్ళు. అంతేకాకుండా ఉత్తరాంధ్ర ఒక క్యాపిటల్ రాజధాని చెప్పేసరికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపుతో వెనుకబడిన జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం లాంటి జిల్లాలకి ఇక్కడ విశాఖపట్నం క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ రాజధాని పెడితే అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ప్రజల తాలూకా సొమ్మని తీసుకెళ్లి హైదరాబాద్లో మనం పెడితే అభివృద్ధి కేంద్రీకరణ ఎక్కడైతే ఒక్క దగ్గర జరిగిందో మనం ఏ విధంగా లాస్ అయ్యి మీకు అందరికీ తెలుసును. ఈ దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం క్యాపిటల్ రాజధానిగా పెట్టారు, ఓ పరిపాలన రాజధానికి తీసుకొచ్చారు. వెనుకబడిన జిల్లాలని ఎంతో మనకి ఈరోజు సక్సెస్ అవుతాం. మన ప్రాంతాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకి ఎంతో మనం సక్సెస్ అయి ఉండేవాళ్ళం. అంతేకాకుండా ఈ ఉత్తరాంధ్రలో గతంలో శ్రీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తండ్రి కుమారుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఏదైనా అభివృద్ధి చేశారంటే వాళ్ళే. ధర్మాన్ని రక్షించాలంటే మళ్ళీ శ్రీ జగన్మోహన్ రెడ్డి రావాలి, అధర్మాన్ని తుదిపట్టించాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్నంలో మన పరిపాలన రాజధాని ఏర్పాటు చేశారు. ఆ రోజు దానికి కూడా మీ కూటమి ప్రభుత్వం, మీ ఎల్లో మీడియా కంప్లీట్గా ఎగ్నెస్ట్గా ఒక అభూత కల్పన కథలు వెల్లించి ప్రజలు మభ్యపెట్టారు. ఈరోజు ఒక మూడు ముఖ్యమైన నగరాలతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్ అయినప్పటికీ దీనికి కూడా మీరు ఎల్లో మీడియాతో చేసి కూటమి నాయకులు అబద్ధ ప్రసారాలు చేసి దుష్ప్రచారాలు చేసి మొత్తం కంప్లీట్గా ప్రజలను పక్కతో పట్టిస్తున్నారు. ఆ రోజు 3 రాజధానులకి ఎగ్నెస్ట్ చేశారు. ఈరోజు ఒక 3 ముఖ్యమైన పట్టణాలకు కూడా మీరు ఎగ్నెస్ట్ చేస్తున్నారు. ఈరోజు 3,64,000 కోట్లు మీరు అప్పులుగా వాడి 1,00,000 కోట్లు ఆల్రెడీ అమరావతికే పెట్టేశారు. P3 అని చెప్పేసి అని నీ అనుంగ శిష్యులకి, నీ పట్టణదారులకి నువ్వు ముట్ట చెప్తున్నావు. ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ భారతదేశ రాజకీయ చరిత్ర పరిపాలిస్తే 2 ఏళ్ళు పరిపాలన కాలంలోనే ఇంత ప్రజా వ్యతిరేకత అనేది ఏ పార్టీకి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. 2 ఏళ్ళలోనే కనీసం మీరు రోడ్డు ఎక్కలేకపోయిన పరిస్థితి ఉంది. మాట్లాడితే కేసులు, రెడ్ బుక్ రాజ్యాంగం, విశాఖపట్నంలో ఒక ఇన్ఫోసిస్, అతని డేటా సెంటర్స్, ఇవన్నీ ఆ రోజుల్లోన జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే ఈ విశాఖపట్నం బీచ్లో నువ్వు బార్లు ఓపెన్ చేస్తున్నావు. అసలు ఏం చెప్తున్నావు ప్రజలకు? నువ్వు ఏ విధంగా నువ్వు సమాధానం చెప్తావు? ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు ఖచ్చితంగా మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. తమ్మినేని సీతారాం మీద మాటల దాడి 132 బీసీ కుల దాడిగా మేము పరిగణిస్తాం. ఈరోజు ప్రెస్ మీట్తో ఈరోజు స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఒక ఉధృతంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పెట్టడం జరుగుతుంది, ప్రతి జిల్లాలో కూడా పెట్టడం జరుగుతుంది. 132 బీసీ కులాలు కూడా ఆయనకి సపోర్ట్గా నిల్చుంటామని చెప్పేసి ఈ పత్రికా సమావేశం తెలియజేస్తున్నాను.